ఆమె చేతుల్లో ఉంచారు. 33 సంవత్సరాల తన కొడుకును చూసిన తల్లికి ఆమెకు లభించినటువంటి బహుమానం అది. కానీ ఆమె భయపడలేదు. ఆమె కన్నీళ్లు పెట్టినట్లుగా, ఏడ్చినట్లుగా మనకు సువిశేషంలో కనిపించదు. ఒక ధీర వనితగా శిలువ దగ్గర నిల్చొని చూస్తున్నట్లుగా తన కుమారుడు చేసేటువంటి త్యాగ బలిని తిలకించినటువంటి ధీర వనితగా మనం గమనిస్తాం. అది ఆమె ధైర్యం, అది ఆమె పవిత్రత, అది ఆమె నిశ్చలత, ఆమె విశ్వాసం. అటువంటి ధీర వనిత కాబట్టే నీ కుటుంబంలో ఏదైనా జరిగినట్లయితే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి, నీకు నీ విశ్వాసాన్ని పటిష్టపరచడానికి ఆమె ముందుకు వస్తుంది, నీకోసం ప్రార్థిస్తుంది. ఒక ధైర్యవంతురాలు, ఒక ధీర వనిత, విశ్వాసం ఉన్నటువంటి స్త్రీ మన తల్లి కాబట్టి మనందరిని కూడా ఆదుకుంటుంది. అటువంటి తల్లిని మనం ఎంతో గొప్పగా ఈ పండుగ దినాలలో గౌరవిస్తున్నాం.